వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మల్లె పువ్వుల్లాగా తెల్లగా సాఫ్ట్ గా ఉండే ఇడ్లీలు ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇడ్లీలు ఇలా చేసుకున్నారంటే ఇన్ని రోజులు ఇలాంటి ఇడ్లీలు ఎలా మిస్ అయ్యామా అని ఖచ్చితంగా అనుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇడ్లీ బియ్యం అని ఇలాంటివి దొరుకుతాయండి. చిన్న చిన్న షాప్స్ లో కూడా దొరుకుతున్నాయి, ఇప్పుడు సూపర్ మార్కెట్ లో కూడా ఉంటాయి. 3 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని ఇందులోనే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను. ఈ సగ్గు బియ్యం వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా తెల్లగా వచ్చేస్తాయి. ఈ సగ్గు బియ్యాన్ని బియ్యంలో వేసే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నాను. రెండింటిని కూడా 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకుని నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి 5 నుంచి 6 గంటల సేపు. ఈ కొలతలతో చేసుకున్నారంటే ఇడ్లీలు చాలా తెల్లగా మల్లె పువ్వుల్లాగా వస్తాయి. అంతేకాదు చాలా మెత్తగా కూడా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చెప్పిన కొలతలతోనే. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. 5 నుంచి 6 గంటల సేపు నానితే సరిపోతుంది. నేనైతే 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. 6 గంటల తర్వాత బాగా నానిపోయి ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా బియ్యము సగ్గు బియ్యం నానిపోయాయో, అలాగే మినపగుండ్లు కూడా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక 1/2 కప్పు అటుకుల్ని మరొక బౌల్లో వేసేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు కడిగేసుకోవాలి. ఇందులో ఏమన్నా డస్ట్ ఉంటే నీట్ గా అయిపోతుంది. ఈ అటుకుల్ని బియ్యము సగ్గు బియ్యం వేసి నానబెట్టుకున్నా కదా, అందులోనే వేసేసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది అటుకులు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మినపప్పును వేసుకుంటున్నాను. ముందుగా మినపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వరకు వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మన ఇంట్లో గ్రైండర్ లేకున్నా సరే మిక్సీ జార్ లోనే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ లో గ్రైండ్ చేస్తే ఏ ప్రాసెస్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. చూసారు కదా ఇంత సాఫ్ట్ గా ఉండాలి పిండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇలాగే కలుపుకుంటే పిండి బాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది. మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసినా సరే చాలా ఫ్లఫీగా వస్తుంది. మినపప్పు గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ లోనే బియ్యము సగ్గు బియ్యము అటుకులు వేసి నానబెట్టుకున్నా కదా, అవి వేసేసుకుని కొద్దిగా నీళ్లు వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడే కానీ బరక అనేది ఉండకూడదు. కొద్దిగా బరకగా చేసుకుంటే రవ్వ ఇడ్లీ లాగా వస్తుంది. నేనైతే ఇక్కడ సాఫ్ట్ గా వేసుకున్నాను పిండిని. మొత్తం పిండిని ఇలాగే గ్రైండ్ చేసి వేసుకొని చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే కలిపేసుకోవాలి. అప్పుడే పిండి చాలా ఫ్లఫీగా వచ్చేస్తుంది. ముందుగా మినప్పిండిని కలిపేసుకోవాలి. అలాగే బియ్యము సగ్గు బియ్యము ఇంకా అటుకులు వేసి గ్రైండ్ చేసాం కదా, అది వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసాను. మరుసటి రోజు ఉదయానికి ఇలా ఉంటుంది. పిండి బాగా పొంగి ఉంటుంది. చూసారు కదా పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయి ఉందో, చాలా ఫ్లఫీగా వచ్చేసి ఉంటుంది పిండి. ఇలా వచ్చిన తర్వాత మొత్తానికి మనము సాల్ట్ వేసి కలిపేసుకోకుండా కొద్దిగా మాత్రమే ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఉదయానికి ఎంతైతే పిండి కావాలో ఆ పిండిని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలాగే వేసుకున్నా సరే సాఫ్ట్ గా వస్తాయి. కానీ ఒక చిటికెడంత బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మరింత సాఫ్ట్ గా వస్తాయి ఇడ్లీలు. కాబట్టి ఒక చిటికెడు మాత్రమే వేసుకున్నాను వంట సోడా. తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని పిండిని ఒక్క వైపుకే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీ పాత్రలోని ఇడ్లీలు నీట్ గా రావడం కోసము ఒక చుక్క ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ వేసేసుకొని చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండి, ఆ ఇడ్లీ పిండిని ఇందులో వేసేస్తున్నాను. ఇలా ఈ ప్లేట్ మొత్తంలో ఇడ్లీ వేసుకున్న తర్వాత పైన మరొక ప్లేట్ పెట్టి ఇడ్లీ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. చాలా మందికి తెలిసే ఉంటుందండి, కొత్తగా చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. పైన పెట్టేటప్పుడు ఇడ్లీ గుంత ఉంటుంది కదా, ఆ గుంత కింద రంధ్రాల వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి పై ప్లేట్ ను. మనం ఎన్ని ప్లేట్లు పెట్టేసినా సరే ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవాలి. కింద చిల్లులు ఉన్నాయి కదా, పైన గుంత ఉంటుంది కదా ఇడ్లీ గుంత, అటు సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని పైన కూడా పిండి పెట్టేసి ఒకసారి పైకి కిందికి తట్టేసి మరుగుతున్న నీళ్ళలో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ లోనే. 20 నిమిషాల తర్వాత ఇడ్లీలు చూసారు కదా ఎంత బాగా తెల్లగా ఫ్లఫీగా వచ్చేసి ఉన్నాయో.
ఇప్పుడు చేతిని నీళ్లతో తడిపేసుకొని ఇడ్లీని ఇలా పట్టుకున్నామంటే చేతికి అంటుకోకుండా రావాలి. ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు పక్కకు తీసేసుకొని 1 నిమిషం పాటు వదిలేయాలి. నిమిషం తర్వాత ఇడ్లీ అనేది తీసేసుకోవచ్చు. వెంటనే తీసుకున్నామంటే ఇడ్లీ పాత్రకు ఎక్కువగా అంటుకుంటుంది. కాబట్టి 1 నిమిషం వదిలేసి తర్వాత ఇలా తీసేస్తే నీట్ గా వచ్చేస్తాయి. చూసారు కదా ఇడ్లీలు ఎంత బాగా ఫ్లఫీగా తెల్లగా వచ్చేసాయో. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా వచ్చేస్తాయండి ఇడ్లీలు. ఎప్పుడు ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయి అనుకున్న వారైనా సరే ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్నారంటే తెల్లటి మల్లె పువ్వు లాంటి దూది లాంటి ఇడ్లీలు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలోకి సాంబారు ఇంకా పల్లీల చట్నీ కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఇడ్లీలోకి సాంబార్ని చేసి సర్వ్ చేస్తున్నాను. హోటల్ స్టైల్లో కందిపప్పు లేకుండా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేశారంటే వంటలు రాని వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్ గా చేయగలరండి. చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా సాంబారు ఎంత బాగా చిక్కగా వచ్చేసిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. 1 నుంచి 2 గ్లాసుల వరకు నీళ్లు వేసేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ లోనే 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో చాలా బాగా ఉడికిపోతాయి. కొంతమంది కుక్కర్ లో కూడా ఉడకబెట్టుకుంటూ ఉంటారు. కానీ తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్ ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల శనగపిండి 1/2 కప్పు నీళ్లు వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనకు టమాటా ఉల్లిపాయ కూడా ఉడికిపోయి ఉంటుంది. పక్కకు తీసేసుకొని ఒక మ్యాషర్ సహాయంతో కానీ లేకుంటే పప్పు గుత్తి సహాయంతో కూడా ఎంపేసుకోవచ్చు. మిక్సీ జార్ లో వేసుకోవాలనుకుంటే చల్లారిన తర్వాత వేసుకోవాలి. నేనైతే వేడిగా ఉన్నప్పుడే మ్యాషర్ సహాయంతో ఇలా మెదిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపెట్టుకున్నాం కదా శనగపిండిని, ఆ శనగపిండిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా వేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల వరకు నీళ్లు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా పల్చగా ఉండాలి. ఉడికే కొద్దీ ఇంకా చిక్కబడుతుంది కాబట్టి పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారపొడి 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఈ సాంబార్ పౌడర్ రెసిపీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా శనగపప్పు ఉంది. 5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కడే గానీ ఏవి కానీ మాడకూడదు. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా సాంబార్ని రెడీగా పెట్టుకున్నాం కదా ఆ సాంబార్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని వేస్తే సరిపోతుంది. ఇలా ఒక సైడ్ నుంచి వేసుకున్నామంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తగ్గితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సాంబారు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా చిక్కబడుతుంది కూడా. చూసారు కదా ఇలా బాగా మరుగుతూ ఉంటుంది. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు సాంబారు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా సింపుల్ గా సాంబార్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీలోకి సాంబార్ ని వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ మీరు సాంబారు కందిపప్పు లేకుండా చేశారంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.